భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఏకంగా 50 పరుగుల తేడాతో ఓటమిని మొదటిసారి ఈ సిరీస్‌లో చవిచూసింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మన భారత జట్టు మ్యాచ్‌లు గెలవడంతో ఇక ఈ మ్యాచ్ అనేది అంటే ఈ సిరీస్ అనేది కేవలం గెలుపు కోసం, గెలుపు సెలబ్రేషన్స్ కోసమేమో అనుకున్నారు మన భారత జట్టు ఆటగాళ్ళు, అలాగే భారత జట్టు అభిమానులు. అయితే ఈసారి ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రాణించకపోవడం, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో మొత్తం భారం అంతా కూడా శివం దుబే పైన పడింది. అదంతా బానే ఉంది. కానీ మ్యాచ్ పూర్తయిన తర్వాత కావాలనే మేము ఓడిపోయాము, ప్రయోగాలు చేశాము, అది ఫలించలేదు అంటూ సూర్యకుమార్ యాదవ్ మాటలకు మాత్రం చాలా మంది షాక్ అయిపోయారు. ఇదేంటి కావాలని ఓడిపోవడం ఏంటి అంటూ పెదవి విరిచారు. దీనిపైన కొంతమంది ప్రపంచ స్టార్స్ కూడా కామెంట్స్ చేశారు. ఇంతకీ వాళ్ళు ఎవరంటే మొదటగా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఏదైనా ఒక ప్రయోగం చేసినప్పుడు దానికి సంబంధించిన మంచి ఫలితాన్ని మనం ముందుగా రాబట్టుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఆట మొదలుపెట్టిన తర్వాత ఆట జరుగుతున్నప్పుడు మనం చేసింది తప్పని, అది ప్రయోగంగా మారిందని, దాని నుంచి ఫలితం వస్తుందా రాదా అని భయపడుతున్నప్పుడు దాన్ని మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోలేం. కానీ ముందుగానే ఓడిపోతామేమో లేదా గెలుస్తామేమో, ఇది ప్రయోగం అవుతుందేమో అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనం పాజిటివిటీని బయటకు తీసుకురావాలి. అంతేకాని మేము ఆడతాము, తర్వాత ఓడిపోతాము అనుకోవటం కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల ఆటగాళ్ళకు కాన్ఫిడెన్స్ పోతుంది. దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు. అయితే ఈ రకంగా ప్రయోగాలు చేసినప్పుడు ప్రయోగాలకి కౌంటర్ పార్ట్ కూడా ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మాక్స్‌వెల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ సిరీస్ చాలా అంటే చాలా అద్భుతంగా నడుస్తుంది. అయితే మొదటి 2, 3 మ్యాచ్‌లో భారత జట్టు చక్కని స్ట్రాటజీలతో ఆడింది. ఇక 4వ మ్యాచ్‌లో భారత్ స్ట్రాటజీని న్యూజిలాండ్ జట్టు రాణించింది. ఇక తమను తాము పరీక్షించుకోవాలి అని అనుకున్న భారత జట్టు ప్లాన్ అయితే మంచిదే. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో అది కాస్త బెడిసి కొడుతుంది. కానీ వరుసగా ఒకే జట్టు గెలవడం కూడా ఈ వరల్డ్ కప్‌కి ముందు మంచిది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు భారత్ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగి ప్రత్యర్థి జట్టు ఇంకాస్త బలంగా తయారయ్యే అవకాశము లేకపోలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మంచి స్ట్రాటజికల్‌గా ఆడితేనే మంచి ఫలితాన్ని రాబట్టగలము అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ప్రయోగాలు చేయడం ఎప్పుడూ కూడా భారత జట్టుకి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక ప్రయోగాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చాలా మైండ్‌లో పెట్టుకోవాలి. అయితే కావాలని ఓడిపోయారా? లేకపోతే బౌలర్ లేనందువల్ల ఓడిపోయారా? బ్యాట్స్‌మెన్ ఉన్నందుకు ఓడిపోయారా? అనేది మాత్రం మీకు మీరు అనలైజ్ చేసుకోగలగాలి. అయితే ప్రయోగం అని ముందు తెలిసినప్పుడు ఓడిపోవడం ఎందుకు అనేది నా అభిప్రాయం. కాకపోతే కొన్ని సందర్భాలలో మంచి ప్రయోగాలు మనకి మంచి ఫలితాన్ని, అద్భుతమైన లెసన్స్‌ని నేర్పిస్తే, మరికొన్ని మాత్రం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అంటూ ధోని పిచ్చి ప్రయోగాలు చేయకండి అంటూ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా భారత జట్టు ఈసారి ప్రయోగం చేసినప్పటికీ, ఏదో ఓడిపోవడం కోసం ప్రయోగం చేశారు కానీ, ఏదో నేర్చుకోవాలనైతే ప్రయోగం చేసినట్టు అనిపించలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.